బంటి, నీకెవరు నేర్పించారు ఇంత బాగా గీసావు? మా అమ్మ నేర్పించింది తాతయ్య. ఓ, ఈసారి ఎప్పుడైనా మీ బొమ్మని కూడా గీస్తానులేండి. సారీ నాన్న, మీకు ఇష్టం లేకపోయినా ఇదంతా ఏర్పాటు చేసింది అమ్మని మిమ్మల్ని కలపడానికే నా ప్రయత్నం అంతా. మీకు తెలియకుండా ఇదంతా చేసినందుకు నన్ను క్షమించండి. అశోక్, అశోక్, కోమలి, కోమలి, నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నావా? నీకేమైంది? నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అయ్యో కూల్, నేను బానే ఉన్నాను. అయినా నాకు కూడా చెప్పా పెట్టకుండా సడన్ గా వచ్చేసావేంటి? 2 రోజులుగా నీకు ఫోన్ చేస్తుంటే నువ్వు అవాయిడ్ చేస్తున్నావు. నువ్వు పాయిజన్ తాగావని తెలిసింది. నీకేమైందేమో అని భయపడి చేస్తున్నాను. అసలు కాలు ఎందుకు కట్ చేస్తున్నావు? అశోక్, ఇక్కడ పరిస్థితి ఏం బాగోలేదు. ఆ రాజుకి నువ్వు 2 సార్లు దొరికిపోయావు. నీకు నాకు పరిచయం ఉందని కూడా రాజుకి తెలుసు. దానికి తోడు ఆ ఆనంద్ గాడొచ్చి నా గురించి మొత్తం చెప్పేశాడు. వాడెందుకు వచ్చాడు? వాడికి ఇంటికి ఏంటి సంబంధం? అదంతా పెద్ద కథ అశోక్, తర్వాత చెప్తాను. నా ఫోన్ ట్యాప్ చేసి ఉంటారని విజయాంబిక గారు చెప్పారు. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే ఇద్దరికీ ప్రమాదం అని తీయట్లేదు. కనీసం ఆ విషయమైనా నాకు చెప్పాలి కదా కోమలి. రాజు, కేక్ తెప్పించారు కదా, తీసుకురా. అలాగే చిన్న, తీసుకొస్తాను. ఈ కోమలు ఎక్కడికి వెళ్ళిందిరా? ఏమో మమ్మీ, ఇప్పటి వరకు ఇక్కడే ఉంది కదా. చూద్దాం పద. అశోక్, నువ్విక్కడుంటే నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. నిన్నెవరైనా చూస్తే ఏం చేస్తారో అని నాకు భయంగా ఉంది. నాకేం కాదు కోమలి. నీకు ధైర్యంగానే ఉంది, కానీ భయంతో నేను చచ్చిపోతున్నాను. ప్లీజ్ అశోక్, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇప్పుడొద్దు, ప్లీజ్ వెళ్ళిపో.